రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. చదువుతారమ్మా? ఎవరైనా చదవండి, వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా మరి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ లోక మర్యాదను అనుసరించి జీవిస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు నీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం, జీవన విధానం, ఆయన చిత్తానుసారమైన జీవన విధానాన్ని మనకు నేర్పించాడు. క్రైస్తవులముగా మనము ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి బిడ్డలముగా బ్రతకాలి. ఆయన కృపలో మనము ఎదుగుతూ ఉండాలి. పిల్లరా, ఆయన చిత్తానుసారముగా ఆయనను మహింపరిచేటువంటి బిడ్డలముగా జీవించాలి. ఆయన చిత్తమేదో తెలుసుకోవడంలో మనము మన యొక్క బాధ్యతను మర్చిపోకూడదు. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి మాట మీరు గమనించవలసినదిగా నేను చెప్తూ ఉన్నాను. పిల్లరా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ ఉదయ కాలంలో నేను ధ్యానాంశముగా పిల్లరా, దేవుని చిత్తము, చిత్తానుసారమైనటువంటి పనులు, ఆయన చిత్తములో మనము జీవించడం, దేవుని యొక్క చిత్తము, చిత్తానుసారమైనటువంటి పనులు, ఆ చిత్తానుసారముగా మన జీవితాన్ని కొనసాగించడం. ఈ మూడు మాటల మీద ధ్యానం చేసుకోవడానికి ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి, నీ బిడ్డల ముందు నీ కృపాసనము ఎదుట ఎన్నిక లేని నేను, నాయన అజ్ఞానినైన నేను నిలబడుకుని ఉన్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మీరే మీ బిడ్డలతో మాట్లాడి నాయనా మీ వాక్యమును మీ బిడ్డలకు అందించమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామమున బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క చిత్తము మనము పరీక్షించి తెలుసుకోవాలి అనేటువంటి మాటను మనము గమనించినప్పుడు ఒక ప్రముఖమైనటువంటి సత్యం మనకు కనబడుతుంది. ఈ ప్రముఖమైనటువంటి మాట ఏమిటి అని అంటే, యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలోనైనా నూతన నిబంధన కాలంలోనైనా ఆయన చిత్తం ప్రకారంగా మనము బ్రతకాలన్నటువంటిది ఆయన యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. ఇది ఏదో నిన్ను నన్ను
కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి కాదు, కానీ మన యొక్క మేలు కోరి మనము ఆయన స్వారూప్యములో జీవించాలని, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలని, పాప రహిత జీవితాన్ని కొనసాగించాలని దేవుని చిత్తమై ఉన్నది ప్రియులరా. ఈ మాటను మనకు మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు ప్రియులరా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవాని అడుగుచున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారముగా జీవించడము, దేవుని చిత్తమేదో తెలుసుకోవడము, దేవుని చిత్తమును నెరవేర్చడంలో 2 ప్రముఖమైన మాటలు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అంటే నీకు నాకు దేవుని యొక్క చిత్తము అంటే మంచి ఏది ఉత్తమమో నీకు నాకు తెలుసో, ఏది న్యాయమో దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆ న్యాయములో కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీరు అనవచ్చు నన్ను, ప్రియమైన వారలారా, అయ్యా మేము దేవుని చిత్తానుసారమే బ్రతుకుతున్నాం కదా, ఏమి ఇబ్బంది అండి, మాకేముంది అని మీరు అడగవచ్చు. కానీ ఎఫెసీ గ్రంథములో 5వ అధ్యాయం 16-17 వచనాలను గనుక మనం గమనించినట్లయితే ఒక మాట అంటాడు, అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమిటి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. ప్రభువు చిత్తము ఏమై ఉన్నదో నీవు గ్రహించుకున్నట్లయితే నీకు దేవుని కృప కలుగుతుంది, ఆయన సహవాసం నీతో ఉంటుంది. కానీ దేవుని చిత్తము నువ్వు ఎరగాలి అంటే నీవు దేవునికి సమర్పించుకోవాలి, దేవాతి దేవునికి సమర్పించుకోవాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి ప్రియులరా. అందుకే ఒక రోమీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలోనే 1వ వచనంలో ఒక మాట చెప్తాడు ప్రియులరా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఎంత చక్కనైన మాట గమనించండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఈ రోమా సంఘానికి రాస్తున్నటువంటి పౌలు భక్తుడు నీకు నాకు ఈ సత్యాన్ని చెప్తున్నాడు. మీరు అడగవచ్చు, అయ్యా దేవుని చిత్తమును ఎరుగుట, దేవుని చిత్తానుసారము నడుచుకొనుట ఎలా కుదురుతుందండి, ఎలా చేయగలుగుతాం? ఈ లోకంలో మేము జీవిస్తున్నాం కదా, ఇది కుదరదు అని మీరు అనుకోవచ్చు ప్రియులరా. కానీ ఇదే ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాటను బట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది ఉత్తమము, ఏది కీడు నీవు నేను ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని హల్లెలూయా ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యశ్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండడి. హల్లెలూయా. అంటే నీవు నేను ఈ దేవుని చిత్తము ఎరగాలి అంటే నీకు ఒక ప్రముఖమైనటువంటి బాధ్యత ఉంది.
అందుకని యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించాడు. ఆయన ఈ లోకములో జీవించినంత కాలము ఒక మాటను చెప్పుకుంటూ వచ్చాడు మనకు. ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను చెప్తాడు. ఏమిటి? ప్రభు ప్రార్థన నేర్పిస్తూ 10వ వచనంలో, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. హల్లెలూయా. ఆయన చిత్తము తూచా తప్పకుండా పరలోకంలో నెరవేరుతూ ఉంది ప్రియులారా, కానీ ఈ భూలోకములో కూడా నెరవేరాలి. ఆయన చిత్తము భూలోకమందు కూడా నెరవేరాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చక్కనైన మాట. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నీ పని ఏమై ఉంది ఆలోచించుకో. యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా దేవుని కుమారుడైనప్పటికీ, లోక రక్షకుడైనప్పటికీ ఏం చెప్తున్నాడు నీతో నాతో? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. నీ ఆహారం ఏమై ఉంది? నీ పని ఏమై ఉంది? ఆయన పని నీవు ఎంత దూరంలోకి తీసుకొచ్చావు? ప్రియులారా, చక్కనైనటువంటి మాట. ఇంకొక మాట చెప్తాడు ఆయన యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలో 16-17లో చూస్తే ఇంకొక మాట చెప్తాడు. చక్కనైన మాట. నేను చేయు బోధ నాది కాదు, నన్ను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే మాట కూడా ఆయన దేవునిది ఏమై ఉన్నదో అదే మాట్లాడుతున్నాడు. మరి ఒకటి కాదు ప్రియులారా, మరి ఒకటి కాదు. అందుకనే 17వ వచనంలో ఒక ఎవడైనాను తెలుసుకోవడానికి మనకు చెప్తున్నాడు. చూడండి, ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయనిచ్చించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. హల్లెలూయా. నేను మాట్లాడే మాట, లేకపోతే ఎవరైనా సరే మాట్లాడుతున్న మాట, అది దేవునిదా లేకపోతే సొంతముదా అనేటువంటి సత్యాన్ని మనకు చెప్తూ ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే ఈ లోకములో జీవించుచున్న మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 22లో గమనించినట్లయితే, ఈ లోక విచారములో వాక్యం విన్నా గాని మనము పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారమును ధనమోహనము ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. హల్లెలూయా. నీ ఫలితాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు మాట చెప్తున్నావు, కానీ ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి ధనం, ఐహిక విచారములు నిన్ను కిందకి తోసివేయుచున్నాయి. ఈ మాటలు మనకి ఇంకా కూడా అనేకమైనటువంటి విధాలుగా కనబడతాయి. కానీ ఒకటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఒక మాట చెప్తాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు, మన పాపములు అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రియులారా, చక్కనైన మాట. తండ్రి చిత్తానుసారముగా నిన్ను నన్ను రక్షించుట కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి నీకు నాకు ఒక హెచ్చరిక ఈ ఉదయ కాలంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24లో చూస్తే ఒక చక్కనైన మాట కనబడుతుంది ప్రియులారా.
నిన్ను నీవు మార్పు చెందాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై నీతి, యథార్థత, భక్తి కలిగిన వారై ఉమ్, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవుణ్ణని చెప్పుకుంటూ ఒకవేళ నీవు నేను ఇంకా ఈ లోకానుసారముగా లోక మర్యాదను పాటించుచు జీవిస్తున్నట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అయ్యా, ఈ లోక ఆశలతోటి నీవు నేను జీవిస్తూ ఉన్నట్లయితే, అయ్యా నీవు నేను శరీరాశలు నేత్రాశలతో జీవిస్తున్నట్లయితే నీవు విన్న వాక్యము నీకు వ్యర్థము, నీవు చేరవలసిన గమ్యస్థానము నీవు చేరలేవో, నీవు పోతావో. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి చెందుతూ అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లు నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతమును కనపరుచుకున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపమని దేవుని బ్రతిమలాడుకొనుచున్నాం. హల్లెలూయా. ఎంత చక్కనైనటువంటి హెచ్చరికో చూడండి. నీకు నాకు దేవుని యొద్దకు చేరేటువంటి ధన్యత లేదు. ఆయన కృప వలనే ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ కృప నీకు నాకు కలిగింది. ప్రియులారా, తీతువు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కృప నీకు నాకు ఎలా ఇవ్వబడిందో కనబడుతుంది. ప్రియులారా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ఆయన కృప వలనే ఈ ధన్యత, ఈ రక్షణ మనకు కలిగింది. హల్లెలూయా. నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ప్రియులారా, ఆయన స్వభావమును ధరించుకొనవలసిన నీవు ఒక పని చేయగలిగితే, దేవునికి నిన్ను నీవు సమర్పించుకొనగలిగితే, ఆయన వాక్యమును నీవు విధేయతతో గైకున్నట్లయితే నీవు ఆయన చిత్తమును నెరవేరుస్తావు, ఆయన చిత్తానుసారముగా జీవిస్తావు. అది లేకపోతే నీ జీవితంలో నిన్ను నీవు కోల్పోతావు. నీవు చేరవలసిన గమ్యము చేరలేవు. నీవు చేయుచున్న నీ భక్తి వ్యర్థమైపోతుంది. కనుక జాగ్రత్త. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు పిల్లల. కానీ మనము మరలా ఈ లోకానుసారముగా కాకుండా క్రీస్తును అనుసరించి జీవించడం నేర్చుకోవాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఈ మాట నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. ఉండుడి. హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉండుడి. ఈ విధేయత
పరిశుద్ధత నీలో ఉండడమే దేవుని చిత్తము. దేవుని చిత్తము. అందుకే మరలా హెచ్చరిస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను మనకు మరలా ఈ రాస్తాడు. లోకములోనైనను రాయించాడు. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మీరు నేను ఒకవేళ దేవుని చిత్తం ఏమిటో అని ఒకవేళ గమనించినట్లయితే నీకు నాకు ఒక సత్యం కనబడుతుంది. 1 తెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను చెప్తాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. మీరేం కావాలి? పరిశుద్ధులు కావాలి. ఈ పరిశుద్ధత ద్వారా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. నేను జారత్వమును గురించి ఈరోజు ధ్యానము చేయట్లేదు, కానీ మరి ఒకసారి దేవుని చిత్తం అయితే దానిని గురించి మాట్లాడదాం. ప్రియులారా, మరలా ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి 10వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట, నీ జీవితం ఎలా ఉందో ఎజ్రా నిన్ను నీవు 10-11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు నివాసులను అన్యశ్రేలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. హల్లెలూయా. సపరేట్ థైసెల్ఫ్. నిన్ను నీవు ప్రత్యేకపరచుకో. జార స్త్రీల నుండి దూరమవ్వు. ఎందుకు? దేవుని చిత్తమును బట్టి నడుచుకోవాలి అని అంటే నీకున్న గమ్యము ఆయన పరిశుద్ధుడు, నీవు కూడా పరిశుద్ధుడు కావాలి. ఈ ఉదయ కాలములో నిన్ను నేను మరి ఒకసారి అడుగుతూ ఉన్నాను, దేవుని చిత్తానుసారముగా నీవు జీవిస్తున్నావా లేదా అనే మాట నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. ఇంకొక మాట, ఇదే 1 తెస్సలోనీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక మాట చెప్తాడు. దేవుని చిత్తం ఏంటి? జారత్వమునకు దూరముగా ఉండాలి, పరిశుద్ధులముగా జీవించాలి. రెండవ మాట దేవుని చిత్తం ఏంటో 5:18లో 1 తెస్సలోనీయులకు రాసిన పత్రికలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు అనుకోవచ్చు, నేను జ్ఞానవంతుడిని, నేను అందగత్తెను, నేను ఆస్తిపరుడిని, నేను బాగా చదువుకున్నాను. నీ జ్ఞానము ఎలాంటిది? మురికి గుడ్డ, పీతి గుడ్డ. ప్రియమైన వర్లరా, ఆయనకు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎందుకంటే తండ్రి నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ఆయన చిత్తములో నీవు నేను రక్షింపబడాలని, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని మనకు ఈ ధన్యతనిచ్చాడు. ప్రియమైన వారులారా, పాతని నిబంధన నుండి నేటి వరకు కృపాకాలములో కూడా ఒక్కటే, దేవునిని స్తుతించాలి, దేవుని స్వారూప్యములోనికి మారాలి,
యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము జీవించాలి. వాక్యానుసారమైన జీవితం కావాలి. మొట్టమొదటి మాట, మనము తెలుసుకోవలసినది పరిశుద్ధులముగా జీవించాలి. జారత్వమునకు దూరంగా ఉండాలి. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తమై ఉన్నది. ఇది మూడవ మాట బైబిల్ గ్రంథములో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరిట్లు యుక్త ప్రవక్తన కలిగిన వారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తమై ఉన్నది. నీకే దేవుని వాక్యము తెలియకపోతే, నీకే దేవుని చిత్తము తెలియకపోతే, నీవు అనుదినము నిన్ను నీవు ఆయనకు సమర్పించుకొనకపోతే, నిన్ను నీవు ఆయనకు విధేయత చూపించుకొనకపోతే, ప్రియమైన వారలారా, నీ జీవితము ఎలా ఉంటుందో ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా గమనించావా? ఒక మాటని మిమ్మల్ని అడగాలి. దేవుని చిత్తమేదో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. పరిశుద్ధముగా జీవించడం, లోకానుసారముగా కాకుండా దేవుని వాక్యానుసారముగా జీవించడం, ఏది మంచిదో ఆ పనిని చేయడము. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే నిన్ను నీవు ఆ స్థితిలోనికి మార్చుకుంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు. మరి నీ పరిస్థితి ఏమై ఉన్నదో నాకు తెలియదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చూసినట్లయితే ఒక మాట అడుగుతాడు. ఏమని? నేను దేవుని బిడ్డని పిలుచువాడు, హల్లెలూయా, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఆయన చిత్తమును ఎరగాలి. చిత్తానుసారముగా నీవు సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నీవిక లేవు. జీవించుచున్నది కేవలము ఆయన కృప వలన. ఆయన బిడ్డగా జీవిస్తున్నావు. ఆయన కృప వలన బ్రతుకుతూ ఉన్నావు. ఆయనే నీకు మనస్సు దయచేశాడు. ప్రభు మనస్సును నీవు ఎరగాలి. ఆయన ఆలోచన చెప్పాడు నీకు వాక్యానుసారముగా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా క్లుప్తంగా తండ్రి చిత్తం ఏమై ఉన్నదో నీకు నాకు తెలియచెప్పాడు. ప్రియులారా, ప్రభువా ప్రభువా అంటే కాదు, దేవుని చిత్తము, తండ్రి చిత్తమును నెరవేరిస్తేనే పరలోక రాజ్య ప్రవేశము. అది లేకపోతే నీవు నేను ఏమీ చేయలేం. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. విని ఊరుకొనుంటే కాదు, మీరు వినువారు మాత్రమయ్యుండి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. వాక్యానుసారముగా జీవించాలి ప్రియులారా. అందుకే దేవాతి దేవుడు నీకు నాకు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను చెప్తాడు చూడండి. 14-15 మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల గైకొందురు, నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడుండుటకై ఆదరణకర్తననగా పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుతాను. హల్లెలూయా. ఈ రెండును గమనించండి. నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను నీవు గైకొని ఆ ప్రకారంగా జీవించడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ సహవాసమును నివాసమును మనకు ఏర్పాటు చేశాడు. తండ్రిని అడిగి మనకిచ్చాడు. పిల్లరా, ఈ సత్యాన్ని నీవు నేను ఎరిగితే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావు.
దేవునికి సమర్పించుకుంటావో ఆ సత్యాన్ని నీవు ఎరగకపోతే ఇంకా ప్రభువులోనే ఉంటావు. ఎంతకాలం ఇలా బ్రతుకుదాం? దేవుని స్వరానికి నీవు సమాధానం చెప్తున్నావా లేదా? ప్రియులారా, మొదటి సమూయేలు పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, నీవు చేసేటువంటి క్రియలు, నీవు చేసేటువంటి సమర్పణలు, కానుకలు, సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట విన్నామా ఈరోజు? మరి ఈ మాటను వింటున్నామా లేదా? ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు నూతన నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను చెప్తాడు. నీవు నేను ఆయనను మాట వినాలి, ఆయనకు విధేయతను చూపించాలి. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున చేరిన వాడై ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే తనకు విధేయులైన వారికి, తనకు అంటే యేసు క్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడు, దేవుని చేత పిలువబడిన వాడు నిన్ను అడుగుతున్నాడు, ఏమని నీవు విధేయత చూపిస్తున్నావా? నీకు రక్షణ కావాలనా లేదా? ఆయన నీకు రక్షణ అనుగ్రహించాడు. నీవు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపించాలి. ఆ విధేయత లేకపోతే నీ రక్షణ నీవు పోగొట్టుకుంటున్నావు. ప్రియులారా, దేవునికి నీవు విధేయత చూపిస్తే, నిన్ను నీవు ఆయనకు సమర్పించుకుంటే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి. మొట్టమొదటి అతి గొప్ప ఆశీర్వాదం, ఎక్కడ పొందలేని ఆశీర్వాదం మనకు నిత్య జీవము. దీనికి మించిన ఆశీర్వాదం లేదు. ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఈ మాట మనకు కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో మనకు కనబడుతుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. హల్లెలూయా. విధేయత, విధేయత, విధేయత. నీ విశ్వాసములో విధేయత. ప్రియులారా, నీవు గనుక అబ్రహాము జీవితాన్ని ఆది కాండము 12వ అధ్యాయములో మొదటి 4 వచనాలు, ఆది కాండం 22 చాలా అయ్యారు ముందుకు వెళ్దాం. ఒకవేళ ఆది కాండము 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు, 22వ అధ్యాయం మొదటి 18 వచనాలు నీవు గమనించినట్లయితే, అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. ఆయన మన దగ్గరికి చేరాడు. ఆలస్యమైందేమో కానీ ఆయన విశ్వాసమునకు కర్తగా నిలబడ్డాడు, మనకు తండ్రి అయ్యాడు. అబ్రహాము యొక్క విధేయత ఆయనకి ఆశీర్వాదమైంది. మరి నీవు నేను ఆ విధేయత లేకుండా ఈ ఆశీర్వాదానికి ఎలా కారకులం అవుతాం? అవ్వలేమో. ఒకవేళ నీవు గనక నోవా జీవితాన్ని కూడా చూసినట్లయితే, ఆది కాండం 6వ అధ్యాయం 9 నుంచి 22 వరకు చూసుకుంటే, ప్రియులారా, ఈయనకి ఏమీ తెలియదు, ఏ ప్రశ్న అడగలేదు. నీవు ఓడను నిర్మించమన్నాడు, ఈయన నిర్మిస్తున్నాడు. అక్కడ అనేక మంది ఈయనని అవమానపరిచాడు, కానీ ప్రియులారా ఆయన ఏది పట్టించుకోలేదు. నాకు దేవుడు చెప్పాడు, ఆ కార్యాన్ని నేను చేస్తున్నాను అన్నాడు. 1-2 సార్లు నా జీవితంలో నా స్నేహితులుగా ఉన్న వారిని
కొన్నిసార్లు అడిగినప్పుడు, అయ్యా ఇది దేవుని చిత్తము, నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు మాట్లాడడానికి మనకు ఏమీ లేదు. ఎందుకంటే ఆ దాసునికి దేవుడు బయలుపరిచిన పని. అలాగే దేవుడు నీకు నాకు ఒక మాట చెప్తున్నాడు. నా మాటను వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఏం పని చేస్తున్నావు? ఆ పని ద్వారా నన్ను మహింపరుస్తున్నావా లేదా తెలియదు. నిర్గమ కాండము 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే మోషే గారు దేవుని మాటను మొదట, అయ్యా నేను నత్తివాడినయ్యా, నాకేం రాదయ్యా, నాకు వద్దయ్యా, నేను వెళ్తానన్నా గాని దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయనకు చక్కనైనటువంటి పనిని అప్పగిస్తే ఆయన ఇశ్రాయేలు జనాంగమును ఎలా తప్పించాడో మనము నిర్గమ కాండం 16వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తే ఆయన చేసిన విధేయత, ఆశీర్వాదము ఏంటో తెలుస్తుంది పిల్లరా. యేసు క్రీస్తు ప్రభు తప్పించుకున్నాడు అంటారా? నేను చేయాల్సిన పని లేదన్నాడు అనుకుంటున్నారా? లేదండి. ఆయనే మనకు ఒక మాదిరికరం. ఆయనే మనకు నేర్పించాడు దేవుని చిత్తమును ఎలా నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలను ఎందుకు పాటించాలి, దేవుని ప్రేమలో ఎందుకు జీవించాలి, మనకు నిత్య జీవము ఎలా వస్తుందో చెప్పాడు పిల్లరా. ఆయన అంటాడు, నేను నా తండ్రి యొద్ద ఏది చూశానో అదే చేస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలను గనుక చూస్తే చక్కగా కనబడుతుంది. యేసు వారు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు కూడా అలాగూ చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరుచును. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో కుమారుడును అలాగే తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ కుమారుడు తీర్పు తీర్చున్నట్లు అధికారం అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ అధికారి, పాపములను క్షమించే అధికారి, నీకు నాకు ఒక ధన్యతను దయచేశాడు పిల్లరా. ఆ ధన్యతే నీ రక్షణ, ఆ ధన్యతే నీవు పరలోక రాజ్య ప్రవేశము, ఆ ధన్యతే నీవు నేను ఎత్తబడేటువంటి సంఘములో పాలిభాగస్థలమై ఉండుట. ఆ పాలిభాగస్థలమై ఉండటానికి పిల్లరా దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమీ మాట్లాడకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ఆయన ఆజ్ఞను పాటించాడు. ఆయన కష్టం ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఆయన శరీరం అంతా సాళ్ళుగా దున్నబడుతుందని తెలుసు పిల్లరా. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు, ఆయనకు విధేయత చూపినట్లు, ఆ విధేయత ద్వారా నీకు నాకు రక్షణ వచ్చినట్లు, ఇది గొప్ప ఆశీర్వాదముగా తన విశ్వాసులకు ఆయన దయచేసినట్లు నీకు కనబడుతుంది. కాబట్టి దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా సమర్పించుకున్నాడో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8 దాకా ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్తే ఈ మాటలు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను.
మరియు ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. అందుచేత పరలోకమందులో ఉన్నవా గాని, భూమి యందున్న ఉన్నవే కాని, భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ ధన్యత యేసుక్రీస్తు ప్రభువే మనకు దయచేశాడు. హల్లెలూయా. ఎందుకు దేవుని చిత్తమును మనము నెరవేర్చలేకపోతున్నాము? ఎందుకు దేవుని చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞలను మనము నిర్వహించలేకపోతున్నాము, విధేయత చూపలేకపోతున్నాము? దేవుని చిత్తమైతే మరి ఒకసారి ఇంకొక వారములో మనము ధ్యానము చేసుకున్నాం. కానీ నిన్ను నన్ను సంఘముగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, నీవు ఆయనకి విధేయత చూపుతున్నావా? నీ శరీరాశలకి, నేత్రాశలకి, జీవపు డంబానికి లోబడుతున్నావా? నిన్ను నీవు గమనించుకో. 3 ప్రశ్నలు నువ్వు వేసుకో. నేనేం పని చేస్తున్నా? ఈ పని దేవుని చిత్తమా? ఈ పని దేవునికి సంతోషమా? ఈ పని మంచిదా చెడ్డదా? నీకు తెలుసు. ఆయన నీకు నాకు జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచి ఏది కీడో మనకు చెప్పాడు. పిల్ల అయితే ఈ ఉదయ కాలంలో నిన్ను నేను యేసుక్రీస్తు ప్రభు నామమున పరిశుద్ధాత్మ ధన్యతతోటి సహవాసంతో ఒక మాట అడుగుతున్నాను. అమ్మా, అయ్యా, ఈనాటి వరకు నువ్వు ఎలా బ్రతికావో నీకు బాగా తెలుసు, నాకు తెలియదు. కానీ ఈ ఉదయ కాలంలో ఒక మాట అడుగుతున్నాను. దేవునికి విధేయత చూపుట, నిన్ను నీవు దేవునికి సమర్పించుకొనుట ద్వారా నీవు నిత్య జీవము పొందుతున్నావు. దేవుని చిత్తమును నెరవేర్చుట ద్వారా ఇతరులను నీవు దేవునిలోనికి రక్షణ కలిగించి ఆత్మలను రక్షిస్తున్నావు. ఆయన పనిని ఆయన మహిమపరిచే విధంగా నువ్వు చేస్తున్నావు. అయితే ఈ ఉదయ కాలంలో నా మాట ఏంటంటే, ఆయనతో నీవు ఒక ఒడంబడిక, ఒక కవెనెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ ఒడంబడికలో ఏమీ లేదు. ఆయన కేవలం నిన్ను అడిగింది ఒకటే పని. అయ్యా, ఏది కీడో ఏది మంచో నీకు ముందుగా తెలియచేయబడి ఉంది. మంచిని చెయ్యి, అదే నా చిత్తము. నిన్ను కలిగించిన స్వారూప్యంలోనికి నీవు మారు. నేను పరిశుద్ధుడను, నీవు కూడా పరిశుద్ధుడుగా జీవించు. లోకమాలిన్యాన్ని విడిచిపెట్టు. దేవుని చిత్తము ఏమై ఉన్నదో నీవు ఎరిగి ఉన్నావో. మనకు ఇంకొక మాట, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడో, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవరో, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు? ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నది. యుగ యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఈ ఉదయ కాలంలో ఒక ఒడంబడిక చేసుకోమని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. మీ మనస్సు మారాలి, నూతన పరచబడాలి అని అంటే నిన్ను నీవు ఒక్క నిమిషం పరిశీలించుకో. నీ స్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? నిన్ను నీవు మార్చుకునే స్థితిలో ఉన్నావా, లేకపోతే మారి ఉన్నావా, ఇంకా మారవలసి ఉన్నావా? నిన్ను నువ్వు ఎరుగు ప్రియులరా, నిన్ను నీవు ఎరుగు. దేవాతి దేవుడు నీకు ఆత్మీయ జ్ఞానాన్ని దయచేస్తున్నానని చెప్పాడు. ఆయన ఇచ్చే ఆత్మీయ జ్ఞానం ద్వారా నీవు నేను జీవించగలుగుతాము. ఆ కృపలో మనము బ్రతకగలుగుతాము. దేవుని అనుగ్రహం నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కృప ద్వారా కలిగింది తప్ప మరి ఏది కాదు. ఇంకా ఎవరైనా ఈనాటికి కూడా
పాపదోష అపరాధములతో పునర్జన్మ స్నానము లేకుండా, బాప్తిస్మం లేకుండా ఉన్నారేమో. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే దేవుని యొక్క ధన్యత మీకు కలుగుతుంది. మీరు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. ఆ చిత్తానుసారముగా మీరు కొనసాగుతారు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు మనకు ఈ జ్ఞానమును దయచేసి ఆయన చిత్తానుసారముగా మనము బ్రతకడానికి, మనల్ని మనము ఆయనకు సమర్పించుకొని ఆయన ఇచ్చినటువంటి కట్టడలను లేకపోతే ఆజ్ఞలను పాటించాలి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి మనకు యేసుక్రీస్తు ప్రభువు? నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించాలి. తర్వాత నీ సహోదరుని ప్రేమించాలి. ఇదే కదా నిన్ను అడిగింది. ఇంతకంటే ఇంకేమన్నా అడిగాడు ఆయన? ఏమీ అడగలేదు. ప్రియులారా, దేవుని చిత్తం ఏదో పరిశీలించిన నీవు నేను ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని సదా కొనసాగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.